ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుడు తరించే నిమిత్తమై అనేక విధమైన మార్గములందు సాధనలు సలుపుతున్నాడు. Man follows so many spiritual endeavors and pursuits working for redemption. న తపాంసి న తీర్థానాం. తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు. One undertakes penance not for God, for the benefit of one's own self. న శాస్త్రానాం జపానహి. జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కానీ పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. One repeats the holy name of God to derive bliss for one's own self, not for God. న శాస్త్రానాం జపానహి సంసార సవరోత్తారే. మనము నిత్య జీవితం నుంచి తరించడం వల్ల ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు. For liberation, what is it that we should do? It's not penance, it's not repetition of God's name or sacred rituals for that matter. తోటి మానవుడి యొక్క సేవను చేయాలి. We should work for the fellow men. సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము. Service is penance, service is true worship, and service amounts to the repetition of God's name. ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకొనవచ్చు. If money is lost, it can be earned back. మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకొనవచ్చు. If you lose friends, you can have them again later. పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకొనవచ్చు. If wife is lost, one can get married for the second time and have another wife. కానీ దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకొనలేము. When once the body is lost, you cannot have it again. కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది. Therefore, body is sacred. ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి? For what purpose should we protect it and safeguard it? శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి. One has to maintain the body to undertake righteous action and for service.